నమస్తే. మనం ఈరోజు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పరిస్థితులు మారడంలా. కారణం ఏంటంటే, మా బాబు గారు చేస్తే అది మాస్టర్ ప్లాన్, మీ రెడ్డి గారు చేస్తే అది పెద్ద స్కామ్. లేదంటే మా రెడ్డి గారు చేస్తే అది పేదలందరి కోసం, బాబు గారు చేస్తే అది పెద్దల కోసం. మావాడు, మీవాడు, మా పార్టీ, మీ పార్టీ అనుకుంటున్నారు గానీ, ప్రజల గురించి, పర్యావరణం గురించి ఎవరు పట్టించుకోవడంలా. ఇది పరిస్థితి. ఈ పరిస్థితిలో గతంలో ఋషికొండలో మనం కొండలు కొట్టేస్తున్నారు, ఋషికొండని బొడుగుని చేసేస్తున్నారని చెప్పి చాలా పెద్ద యుద్ధాలు చేసేసాం. ఇప్పుడు కంబాల కొండను కొట్టేస్తున్నారు, సింహాచలం కొండను కొట్టేస్తున్నారు, కానీ ఎవరు మాట్లాడరు. కారణం ఏంటంటే, అప్పుడు కొండలు కొట్టేసాం కాబట్టి మాట్లాడితే వైసీపీ వాళ్ళకి ఇబ్బంది. మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అభివృద్ధి ఏమైనా మాట్లాడితే అభివృద్ధికి అడ్డుకుంటున్నారంటారేమో అని భయం. గతంలోకెళ్తే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో 30 ఏళ్ళు, 35 ఏళ్ల క్రితం ఎలాగుండిందంటే ఆయన ఒక 2 మెడికల్ కాలేజీలు, ఒక 15, 20 ఇంజినీరింగ్ కాలేజీలు శాంక్షన్ చేస్తే, వెంటనే విద్యను అమ్మేసుకుంటున్నారని చెప్పి కమ్యూనిస్టులు, తెలుగుదేశం అందరూ కలిసి చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టేసాం. అదే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా 200 ఇంజినీరింగ్ కాలేజీలు ఇచ్చేసి ఒక 20, 30 మెడికల్ కాలేజీలు ఇచ్చేస్తే కూడా అది తప్పు కాదు. కారణం ఏంటంటే బాబు గారు చేశారు కదా! అది తప్పు కాదు. అల్టిమేట్‌గా జరుగుతున్నది ఏంటంటే విద్యను వ్యాపారం చేశారు, పేదలకు అందకుండా చేశారు. ఆ వ్యాపారం చేసిన తర్వాత కూడా మళ్ళీ పేదవాడికి విద్య అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి ఆ ప్రైవేట్ కళాశాలకి ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వ కాలేజీలను ఇంప్రూవ్ చేయకుండా. అలాగే సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పి పిలుచుకున్న విశాఖపట్నం 3 వైపులా పర్వతాలు, ఒకవైపు సముద్రం. ఎంతో అత్యంత సుందరమైన ప్రాంతం. పచ్చటి పర్వతాలతో, మిగతా దగ్గర ఎక్కడా లేనట్టుగా పచ్చటి పర్వతాలతో, చక్కటి నీలి రంగు సముద్రంతో బ్లూ అండ్ గ్రీన్ సిటీగా ఉన్నదాన్ని మనం బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి కొండలన్నింటినీ తులిచేస్తున్నాం. అప్పుడు వసంత్ గారు ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడే ఐటీకి కొండలు ఇవ్వడం నేను వ్యతిరేకించాను. నేను ఐటీలో ఉండి అప్పుడు 10 ఎకరాల కొండ మీద స్థలం తీసుకోండి అని చెప్పి అప్పుడు కమిషనర్ గారు కానీ, లేకపోతే అప్పుడు మంత్రి గారు కానీ రిక్వెస్ట్ చేసిన నేను తీసుకోకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఐటీ అన్నది ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. దాని గురించని మంచి కొండల్ని మనం అనవసరంగా ధ్వంసం చేయకూడదన్నది ఉద్దేశం. నిన్న చూస్తే ఉత్తరప్రదేశ్‌లో గాలికి మనుషులు ఎగిరిపోయి 50 అడుగులు ఎత్తు ఎగిరిపోయారు. గాలికి కొట్టుకుపోయారని చెప్పేసి నిన్న చూసాం. అన్ని రూఫ్‌లన్నీ ఎగిరిపోయినాయని. అటువంటి గాలి, అంతకంటే భయంకరమైన గాలి మనకు విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ రూపంలో వస్తే, అప్పుడు మన విశాఖపట్నాన్ని కాపాడినవి పర్వతాలే. ఇప్పుడు ఆ పర్వతాలన్నిటిని ఇష్టం వచ్చినట్టు ధ్వంసం చేసేయడం. ఎందుకంటే మనకు పర్వతాలకు ఒక చట్టం లేదు. వచ్చి ఈ నెల 22వ తారీఖుని బయోడైవర్సిటీ డే రోజుని టాటా నగర్‌లో పర్వతాల మీద చట్టం గురించి అని చెప్పి పెద్దలందరిలో, దేశంలో ఉన్న పెద్దలందరితో కలిసి ఒక సమీక్షా సమావేశం చేస్తున్నాం. మనకి విశాఖపట్నానికి సహజ రక్షణ కవచాలైన కొండల్ని, తూర్పు కనుమల్ని భారీ స్థాయిలో విధ్వంసం చేస్తున్నాం. ఇదివరకు చేస్తే పర్వాలేదు, ఇప్పుడు చేస్తే చికాకు. ఇప్పుడు సింహాచలం పరిసర ప్రాంతాల్లో డేటా సెంటర్లు, గేటెడ్ కమ్యూనిటీలు, రోడ్లు విస్తరణ ఇవన్నీ చేయడం వల్ల ఆ సింహాచలం తాలూకా ఫారెస్ట్ ఏరియా ఎంత డ్యామేజ్ అవుతుంది. అలాగే ఋషికొండ ప్రాంతంలో ఇదివరకు వాళ్ళు విధ్వంసం చేశారంటే దాన్ని ఇంకా పెంచుతూ మనం పర్యాటకానికి, లేకపోతే ప్రభుత్వ వ్యాపారాలకి ఆటికి అని చెప్పేసి మరింత విస్తరిస్తున్నారు. ఎందుకంటే ఏదైనా తప్పు జరిగిందంటే దాన్ని రికవర్ చేసి కవర్ చేయడం మానేసి ఆ తప్పును మరింత పెద్ద తప్పు చేసేస్తున్నారు. ఆ తప్పు 6 గంటలో పోతుంది, మన వంశం మనం పర్యవసానం మనం వాడుకుందాం అని చెప్పేసి. అలాగే మధురవాడలో ఫిన్టెక్ అని, ఐటెక్ అని, ఐటీ పార్కులని, రియల్ ఎస్టేట్ రకరకాలతోటి ఏం చేస్తున్నామంటే మనం అక్కడ ఉన్న నేచురల్గా ఉన్న కంబాలకొండ ప్రాంతాన్ని, రిజర్వ్డ్ ఫారెస్ట్ ఏరియాని దగ్గరలో ట్యాంపర్ చేస్తున్నాం. ఆ ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ని అలాగే వదిలేయాలి. అవి కొండలు కావు, రాళ్ళ గుట్టలు కావు. అవి మన నగరానికి రక్షక కవచాలు. విశాఖపట్నం నగరానికి కానీ, ప్రజలకు కానీ, పర్యావరణానికి కానీ. అవి సహజ నీటిని మేఘాలను అట్రాక్ట్ చేసుకుని వర్షం వస్తే వర్షపు నీటిని ఆ కొండ కిందనే నిలువ ఉంటాయి. ఆ నిలవ ఉండే ప్రాంతాలన్నింటినీ మనం ధ్వంసం చేసుకుంటున్నాం. భూగర్భ జలాల పునరుద్ధరణకు కొండలు చాలా ముఖ్యమైన పాత్ర. అలాగే న్యాచురల్ కూలింగ్. మనం ఎన్ని ఎయిర్ కండిషనర్లు పెట్టినా వాతావరణాన్ని చల్లబరచలేం. న్యాచురల్ కూలింగ్ ఇస్తుంది. నెక్స్ట్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి కొండల మూలం. అవన్నిటిని మనం భవిష్యత్తులో ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా దానికి ఒక కమిటీలు వేసుకొని ఎక్కడ చేయాలి, ఏం చేయాలి అనేది చేయాలి తప్ప
నా ఇష్టం అంతా నా ఇష్టం అని చెప్పేసి ఎవరో ఆహ్, ఇష్టం వచ్చినట్టు చేయడానికి మనం పర్మిషన్ ఇవ్వకూడదు. అలాగే ఇదివరకు ముడుసుల్లావ చూస్తే ముడుసుల్లావ రిజర్వాయర్‌కి కంబాలకొండ నుంచి, సింహాచలం నుంచి వస్తున్న సహజ దారుల్ని పునరుద్ధరించడానికని చెప్పి ఆ పాత బ్రిటిష్ మ్యాప్‌లు అంతకుముందు యూఎస్ నుంచి ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం ఉన్న మ్యాప్‌లన్నీ తీసుకొచ్చి ఆ దారులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఐడెంటిఫై చేసి వాటిని పూడికి తీయడం ద్వారా వాటిని రీకనెక్ట్ చేయడం ద్వారా మళ్ళీ ముడుసులవని రక్షించుకున్నాం. అసలు ఎండిపోయిన ముడుసులవ మళ్ళీ జీవకాలు వచ్చింది. దానికి కారణం డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి ఏ శర్మ గారు ఇటువంటి పెద్దలందరూ కలిసి మొత్తాన్ని చేయడం వల్ల అప్పట్లో కమిషనర్లు మాట వినడం వల్ల అది ముడుసులవ రిజర్వాయర్ పునరుద్ధరింపబడింది. కానీ ఇప్పుడు ముడుసులవ క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. దానివల్ల మళ్ళీ ముడుసులవ ఎండిపోయే పరిస్థితి, పర్మనెంట్‌గా ఎండిపోయే పరిస్థితి. ఇదివరకు ఆ జలాశయాలు జలధారలకి, వర్షపు జలధారలకి అడ్డంగా ఉన్నవి టెంపరరీ ఆటంకాలను తొలగించి పర్మనెంట్ స్ట్రక్చర్స్‌తో అక్కడ తీసుకొస్తున్నారన్నది నేను చూస్తున్నది, కంటికి కనబడుతుంది. దీని మీద నిపుణుల కమిటీ వేసి అక్కడికి వస్తున్న జలధారలు ఎక్కడికి ఏటికి కూడా అభ్యంతరాలు కలగకూడదన్నది చూడాలి. అలాగే క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ తగ్గించాలి. ఒకవేళ చేయాల్సి వస్తే నియంత్రిత పద్ధతిలో ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందని చేయాలి. సో ఈ ఆక్రమణలు, మురుగునీటి ప్రవాహం, సిల్టింగ్ ఇవన్నీ అంటే ముడుసులవకు సంబంధించి చేయాల్సిన లిస్ట్ ఉంది. ఆ పక్కన ఉన్న డంప్ యార్డ్ ఇప్పటివరకు తొలగించలేదు. ఆ డంప్ యార్డ్ నుంచి వచ్చిన మురుగునీరు ఇప్పటికీ వెళ్తుంది. అదంతా ఒక ఇంపార్టెంట్ అయితే మనం రక్షించుకోవాల్సింది విశాఖపట్నంలో గడ్డల్ని, సహజ వాగుల్ని. విశాఖపట్నం అంటేనే హిల్ స్ట్రీమ్స్, మాధవధార, సీతమ్మధార, ఇక రకరకాల జలధారలతో ఉండే వాటిని మనం పాడు చేసేస్తున్నాం. ఆ కొండల్ని ఇష్టం వచ్చినట్టు పాడు చేయడం వల్ల, ఆ చెట్లు నరకడం వల్ల కొండల మీద నుంచి వచ్చి కొట్టుకొచ్చిన మట్టి సిల్ట్ అయిపోతుంది. కిందనే అంటే రిజర్వాయర్స్ అన్ని సిల్ట్తో నిండిపోతున్నాయి. కాబట్టి వాటిని పరిరక్షించాల్సిన పని ఉంది. ఇదే ఇలాగ వదిలేస్తే భవిష్యత్తులో వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుంది విశాఖపట్నంలో. అలాగే హాట్ ఐలాండ్ అంటారు, అంటే హాట్ ఎయిర్ బెలూన్ ఎఫెక్ట్ లాగా హాట్ ఎయిర్ వచ్చి సిటీ నుంచి మనకి పర్యావరణం దెబ్బతినే అవకాశం ఉంది. ఇదివరకే నేను చాలా దినాల క్రితం చెప్పాను, విశాఖపట్నంలో ప్యాలెటైజేషన్ ప్లాంట్, ఎస్ఆర్ ప్యాలెటైజేషన్ ప్లాంట్ వల్ల 140 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న టెంపరేచర్ ఉన్న గాలి గంటకి 20 మిలియన్లు క్యూబిక్ మీటర్ల గాలి వాతావరణంలోకి వెళ్తుంది. దానివల్ల విశాఖపట్నం వాతావరణం పాడవుతుందని ఎవరికి పట్టడం లే. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి పట్టదు, మన ప్రభుత్వానికి పట్టదు, ప్రజలకు అంతకంటే పట్టదు. సో కాబట్టి మనం భవిష్యత్తులో శ్వాసకోశ వ్యాధులతో బాధపడటం, భవిష్యత్తులో అంటే భావితరాల భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ ఇలాగే వదిలేస్తే మనం ఇది చూస్తూ ఊరుకుంటే ఏమవుతుందంటే కేవలం ఆసుపత్రులకి వ్యాపారం పెంచిన వాళ్ళు అవుతాం. మన ప్రజల ఆరోగ్యం కానీ, పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్న జీవరాశుల ఆరోగ్యమైన జీవ వ్యవస్థలు కానీ దెబ్బతినేసి విశాఖపట్నం పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పర్యావరణాన్ని విధ్వంసం చేసే అభివృద్ధి కావాలా, లేకపోతే పర్యావరణాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఎదిగే అభివృద్ధి కావాలా అన్నది మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కావాల్సింది ఏంటంటే తక్షణం కొండల తవ్వకాలపై శాస్త్రీయ సమీక్ష అనేది ఒకటి జరగాలి. అలాగే జలాశయాల క్యాచ్మెంట్ ప్రాంతాల రక్షణ అనేది ఒకటి జరగాలి. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. పర్యావరణ అనుమతులు, తీర ప్రాంత సిఆర్జెడ్ నిబంధనల్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. పౌర పర్యవేక్షణ, పీపుల్ పోలీసింగ్ ఉంటే తప్ప ఈ రాజకీయ నాయకుల వల్ల విధ్వంసాలు ఆగవు. కాబట్టి భవిష్యత్తులో మన అభివృద్ధి, పర్యావరణం సమతుల్యత ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజలు తిరగబడాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సరే ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడితే తప్ప ఈ విధ్వంసం ఆగదు. థ్యాంక్ యూ.